బీహార్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇవాళ బీహార్ సీఎం పదవికి రిజైన్ చేసి బీజేపీ సపోర్ట్తో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఊహాగానాలకు బలం చేకూర్చుతూ గవర్నర్ను కలిసేందుకు సీఎం నితీష్ టైం కోరినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు తమ మద్దతు లేఖను నితీష్ కు అందజేసినట్లు తెలుస్తోంది. అటు బీజేపీ జేడీయూలు ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నాయి. తర్వాత జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలకు నితీష్ లంచ్ ఏర్పాటు చేశారని, తర్వాత తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందించనున్నట్లు తెలుస్తోంది. నితీష్ సారథ్యంలోని జేడీయూకి బీజేపీతో పాటు మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా సపోర్ట్ చేస్తున్నాయి. అటు కొత్త ప్రభుత్వంలో బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలో ప్రాధాన్యమిచ్చేలా జేడీయూతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అటు బీహార్ పరిణామాలపై ఢిల్లీలో స్పందించిన జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మహాగఠబంధన్ సర్కార్ కూలిపోయే స్థితిలో ఉందని కామెంట్ చేశారు. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ వైఖరే కారణమని త్యాగి ఆరోపించారు. నితీష్ మళ్లీ ఎన్డీఏతో జతకడుతారన్న సమాచారంతో ఆర్జేడీ అలర్ట్ అయింది. మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో నిన్న జరిగిన భేటీలో సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో కలిసి పరిణామాలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎంపీ మనోజా నిర్ణయం తీసుకునే బాధ్యత పార్టీ చీఫ్ లాలూకే అప్పగించామన్నారు. అటు బీహార్లో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పాట్నాకు పంపింది. తాజా పరిణామాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు భూపేష్ బఘేల్. ఇవాళ హాలిడే అయినప్పటికీ సెక్రటేరియట్తో పాటు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ ఆఫీసులను తెరిచి ఉంచాలనే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. విధులకు రావాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్లు సచివాలయ సిబ్బందికి తెలిపారు. అటు బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకు 45 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 సీట్లతో పాటు హిందుస్థానీ అవామీ మోర్చాకు 4 ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా బీజేపీ మహాగఠబంధన్ సపోర్ట్ తీసుకుంటోంది జేడీయూ. బీహార్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇవాళ బీహార్ సీఎం పదవికి రిజైన్ చేసి బీజేపీ సపోర్ట్తో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఊహాగానాలకు బలం చేకూర్చుతూ గవర్నర్ను కలిసేందుకు సీఎం నితీష్ టైం కోరినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు తమ మద్దతు లేఖను నితీష్ కు అందజేసినట్లు తెలుస్తోంది. అటు బీజేపీ జేడీయూలు ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు. తర్వాత జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలకు నితీష్ లంచ్ ఏర్పాటు చేశారని, తర్వాత తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందించనున్నట్లు తెలుస్తోంది. నితీష్ సారథ్యంలోని జేడీయూకి బీజేపీతో పాటు మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా సపోర్ట్ చేస్తున్నాయి. అటు కొత్త ప్రభుత్వంలో బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలో ప్రాధాన్యమిచ్చేలా జేడీయూతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అటు బీహార్ పరిణామాలపై ఢిల్లీలో స్పందించిన జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మహాగఠబంధన్ సర్కార్ కూలిపోయే స్థితిలో ఉందని కామెంట్ చేశారు. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ వైఖరే కారణమని త్యాగి ఆరోపించారు. నితీష్ మళ్లీ ఎన్డీఏతో జతకడుతారన్న సమాచారంతో ఆర్జేడీ అలర్ట్ అయింది. మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో నిన్న జరిగిన భేటీలో సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో కలిసి పరిణామాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎంపీ మనోజా నిర్ణయం తీసుకునే బాధ్యత పార్టీ చీఫ్ లాలూకే అప్పగించామన్నారు. అటు బీహార్లో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను పాట్నాకు పంపింది. తాజా పరిణామాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు భూపేష్ బఘేల్. ఇవాళ హాలిడే అయినప్పటికీ సెక్రటేరియట్తో పాటు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ ఆఫీసులను తెరిచి ఉంచాలనే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. విధులకు రావాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్లు సచివాలయ సిబ్బందికి తెలిపారు. అటు బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకి 45 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 సీట్లతో పాటు హిందుస్థానీ అవామీ మోర్చాకు 4 ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా బీజేపీ మహాగఠబంధన్ సపోర్ట్ తీసుకుంటోంది జేడీయూ. प्रधानमंत्री जी को धन्यवाद भी दिया और आभार भी व्यक्त किया और हम गांव चलो अभियान चलाएंगे। नीचे 9, 10 और 11 को गांव चलो अभियान हम चलाएंगे और गांव चलो अभियान में जो हमारे संगठन के काम है उसको पूरा करेंगे। गांव में हम चर्चा करेंगे, देश के विकास की चर्चा करेंगे। बहुत लोगों का ये प्रश्न रहता है कि हम विकास की बात नहीं करते हैं, हम भगवान राम की बात करते हैं। हम स्वाभाविक है, वंशज उनके हैं, जरूर
हम उस पर चर्चा करते हैं। उस काम को पूरा भी किया, 370 को भी पूरा किया और गांव के विकास के लिए जो कार्य किए गए हैं उस पर चर्चा करने का काम करेंगे। ना नीतीश जी ने इस्तीफा दिया है, ना किसी ने समर्थन वापस लिया है। तो पहले कोई बात होती है तभी तो कोई जानकारी होगी। अलग अलग तो सब दिख रहे हैं। अरे दिखने से राजनीति नहीं होता है। राजनीति का बड़ा स्पष्ट है कि आप क्या संदेश दे रहे हैं। भारतीय जनता पार्टी ये जानना चाहती है कि बिहार की स्थिति क्या है। ये जानेंगे तब तो कोई डिसीजन लेंगे। मैं ये नहीं जानता हूँ। भारतीय जनता पार्टी पूरी तरह आस्था करती है अपने नेतृत्व आदरणीय नरेंद्र मोदी जी में। देश के प्रधानमंत्री जी के पास जब सूचना कोई आएगी तभी तो हमको जानकारी मिलेगी। माननीय नीतीश कुमार जी को एक्सक्यूज देने की जरूरत है कि नीतीश कुमार जी की प्रशंसा होती है। नीतीश कुमार जी ने गवर्नेंस से कोई समझौता नहीं किया। पीड़ा इस बात की है राष्ट्रीय जनता दल को कि नीतीश कुमार जी ने बड़े पैमाने पर नियुक्ति की और नियुक्ति में कोई घाल मेल नहीं हो पाया, कोई पदस्थापन का खेल नहीं हो पाया जैसे राजस्व विभाग में करने की कोशिश की थी। अंडरहैंड डीलिंग नहीं हुआ। तो ये डीलिंग नहीं होगा तो हम राजनीति का डील करते हैं, हम धन कमाने का डील नहीं करते हैं। हमने रास्ता खोजा कि गवर्नेंस से कोई समझौता नहीं, अगर करोगे तो रास्ता नापो। और जिस ढंग की भाषा का इस्तेमाल इनके लोग कर रहे थे, क्या राष्ट्रीय जनता दल ने कभी लगाम लगाया? भाषाई अपसंस्कृति जिस ढंग से उभर रही थी धार्मिक ग्रंथों के ऊपर में, विभिन्न सामाजिक समूहों के ऊपर में, उसका क्या औचित्य था? इसमें आपका क्या योगदान था? कोई योगदान तो था नहीं। इसलिए राष्ट्रीय जनता दल जो नए दौर में विकास पर दावा कर रहे, विज्ञापन छपवा रहे। अरे विज्ञापन नीतीश कुमार का काम बोलता है, आपको विज्ञापन छपवाने की जरूरत पड़ गई और विज्ञापन में भी धोखाधड़ी। राष्ट्रीय जनता दल और महागठबंधन परिवार लिखा, कांग्रेस नहीं लिख सकते थे।